విష్ణు గారు మీరు చేసిన సైలెంట్గా దాచిపెట్టుకొని వాళ్ళు చేసినవన్నీ మీరు కావాలని ఎక్స్పోజ్ చేస్తున్నారా? సార్ ఇప్పుడు మనోడు ఏదో ఏదో ఒకటి తీసుకురావాలి అని చెప్పని పెద్ద నేరం చేసి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యలకి కేంద్ర బిందు తలెత్తడానికి కేంద్ర బిందువుగా మారినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మా మీద మాట్లాడితే ఏం ఉపయోగం? ఈ పురంధరేశ్వరి గారి లెటర్లో ఏం రాశారు చూశారు కదా. ఈ 10 మంది ఆఫీసర్లు చాలా వీళ్ళు సీఎంఓ చెప్పినటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలు చేయకుండా వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ పోస్టింగ్లు ఇవ్వండి అని రాశారు. పోస్టింగ్లు ఇచ్చినటువంటి వాళ్ళే వారం రోజుల్లో వైఫల్యం చెందారు, సస్పెండ్ అయ్యి ఉన్నారు. ఎందుకు ఇంటర్ఫీర్ కావాలి? నడిచేటటువంటి కార్యక్రమాన్ని డీజీపీ గారి మీద ఎందుకు, ఐజీ ఇంటెలిజెన్స్ మీద ఎందుకు, లేకపోతే పోలీస్ యంత్రాంగం మీద ఎందుకు, విజయవాడ సిపి మీద ఎందుకు, విజయవాడ ఏమైనా గొడవలు జరిగినాయా? కాబట్టి ఒక స్ట్రైట్ పాయింట్ అడుగుతున్నారు విష్ణు గారు. ఒక ఎస్పీ గన్మెన్ మీద మీరు ఒక సమ్మిట్ తీసుకొని మీ పార్టీకి సంబంధించిన ఒక జెడ్పీటీసీఓ అంతకంటే చిన్న అయినా పెద్ద అయినో వెళ్ళి దాడి చేశారు, ఇది కరెక్టేనా? ఇలాంటి దాడి మీరు అతను ఏ ధైర్యంతో చేశారు? అలాంటి దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? మిగతా ఇన్సిడెంట్స్ మాత్రం వాళ్ళంతా తప్పులు నేరాలు ఘోరాలు చేశారని ఎట్లా ఆరోపణ చేయగలుగుతారు? సార్ ఇప్పుడు గన్మెన్ల మీద దాడి చేయాలని, పోలీసుల మీద దాడి చేయాలని, వాళ్ళ మీద ఆ మారణాయుధాలతో దాడి చేయాలని చెప్పని ఎవరు చెప్పరు. చేసినా కూడా దాన్ని ఖండిస్తాము, దాని మీద చర్యలు ఎలాగో ఉంటాయి. అలాంటిది ఎంకరేజ్ చేసి ఓపెన్గా చెప్తున్నాం, అలాంటిది ఎంకరేజ్ చేసి మా పాలసీ కాదు, మా విధానం కాదు, మా సిద్ధాంతం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తప్పు చేశారో వైసీపీ సెక్షన్స్ అని ఆయన చాలా రోజుల నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సివిల్ సర్వీస్ అధికారులని వెన్నెముక లేకుండా, వెన్నుపూస లేకుండా చేశారు. దానికి పర్యవసానమే ఈరోజు పల్నాడులో, అనంతపూర్లో, చిత్తూరులో జరిగిన దాడులకు నిదర్శనం ఇదే అని చెప్తూ ఉన్నారు వాళ్ళు. మేము చెప్పిన తర్వాత ఆత్మరక్షణ కోసం మా మీద అటాక్ చేయడానికి తప్పు చేసి మా మీద నెట్టేటటువంటి కార్యక్రమం ఇప్పుడు మీరు చెప్పిన డైలాగులన్నీ కూడా. నేనేమంటున్నామంటే పురంధరేశ్వరి గారి ఉత్తరం రాయనేలా, వాళ్ళని సిఫార్సు చేయనేలా, 4 జిల్లాల్లో నరసరావుపేట ఎమ్మెల్యే ఇంటి మీద ఒక 100 మంది దాడి చేయనేలా, లేకపోతే తాడిపత్రిలో ఎమ్మెల్యే ఇంటి మీద పోలీసులు వెళ్ళి దాడి చేయనేలా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికీ కారణం ఎవరు అనేది ఈరోజు మన చర్చ అనమాట. కానీ నాకు అర్థం కాదు ఈరోజు విష్ణు గారు 639 మంది నిందితుల్ని గుర్తించి ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోవటానికి కారణం పోలీసుల నిర్లక్ష్యం, వైఫల్యం, చాదగాంతనమా? లేదు వీళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అరెస్ట్ చేయలేదా? ఎందుకు చేయలేదు? సిట్ చెప్తూ ఉంది 124 మందిని అరెస్ట్ చేశారు, 639 మంది ఇంకా అరెస్ట్ చేయలేదని. అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏం కనిపిస్తూ ఉంది? మీరు ఈ రోజుకి వెళ్ళి సిట్ అధికారికి వెళ్ళి లెటర్ ఇచ్చారు, వినతిపత్రం ఇచ్చారు. ఈ పాయింట్ అడుగుతున్నారా? 639 మంది ఉంటే కనుక పార్టీలకు అతీతంగా గొడవలు సృష్టించి దాడులకు పాల్పడిన వాళ్ళని అదుపులోకి తీసుకోమని చెప్పాలి కదా. ఆల్రెడీ వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదై ఉంటాయి కదా సార్. అరెస్ట్ చేయాలి కదా, తప్పించుకుంటారు. ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఎవరైనా సరే అరెస్ట్ అవ్వాల్సిందే. గుర్తించిన తర్వాత అరెస్ట్ చేయాలి కదా. అరెస్ట్ చేయకుండా తప్పదు కదా, ఎవరైనా సరే తప్పదు కదా. ఈరోజు ఒక మాస్గా జరిగింది, ఒక 50 మంది 100 మంది మీద కేసు రిజిస్టర్ చేస్తారు, ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. పోలీసు యంత్రాంగానికి మా ఇంటర్ఫీరెన్స్ ఎక్కడా కూడా ఉండదు. ఈరోజు రాష్ట్రంలో చూసుకోండి మీరు, ఎక్కడైతే ఇంటర్ఫీర్ అయ్యారో, ఎక్కడైతే మాకు పరపతి ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళారో, ఎక్కడైతే కొంతమంది ఐపీఎస్ని భుజాన వేసుకుని వీళ్ళు చాలా సూపర్ డూపర్ అని రికమెండ్ చేశారో ఆ ప్రాంతాల్లోనే గొడవలు జరిగినాయి. రాష్ట్రంలో ఇంకెక్కడా లేదు, లేదు. విజయవాడ జరిగిందా? బీజేపీ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు, అక్కడ జరిగిందా? చెప్పండి. విజయవాడలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, వీళ్ళ ఇంటర్ఫిరెన్స్ లేదు. వీళ్ళ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు, ఇక్కడ చౌదరి గారు పోటీ చేస్తా ఉన్నాడు. ఏ జిల్లాలోనూ లేదు. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్, ఉత్తరాలు, కొంతమంది అధికారులను భుజాన వేసుకుని వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వండి, వీళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్పిందో, పోస్టింగ్ ఎక్కడైతే ఎన్నికల కమిషన్ ఇచ్చిందో ఆ ప్రాంతంలోనే గొడవలు జరిగినాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్. ఎందుకండి 10 మంది పేర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళదండి.
మా చేతిలో వైసీపీ అధికారం ఎక్కడుంది? interference. మా మీరు చేతిలో interference ఎన్నికల కాదు. అంటే మీరు మీరు మా అధికారులు చేతిలో మార్చి ఎన్నికల ఎన్నికల సందర్భంలో భయపడిపోతున్నారు. అధికారం ఎక్కడుంది? అధికారులు నమ్ముకొని మీరు ఎన్నికలకు కాదు వెళ్ళాలనుకుంటున్నారా చెప్పండి. రజనీ గారు, మా అధికారులు చేతిలో నమ్ముకొని అధికారం ఎందుకు ఎన్నికల అంటే సందర్భంలో DG ఎక్కడుంది మీ మాకు? మీ DG వాళ్ళ కానీ చేతిలో అధికారం ఉంది, ఎన్నికల కేంద్ర కావాలనుకుంటున్నారు ఎన్నికల సంఘం మీరు. రూపంలో కానీ భాను గారు మీకు ఎన్నికల మీకు రూపంలో మీకు ఉంది. అనుకూలంగా పనిచేశారు కాబట్టి మార్పు జరిగింది.